దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అనే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము నుంచి మనము చెప్పుకుంటున్నాము. మరి ముందు 1 ఎపిసోడ్ పెట్టాము, ఇది 2ది. తర్వాత అందరు కూడా జాగ్రత్తగా విని మరి సబ్స్క్రిప్షన్ చేసి షేర్ చేసి అందరికీ తెలియపరచండి. ఆ దీవెనలు మీకు దేవుడు ఇస్తాడు, దీవించి ఆశీర్వదిస్తాడు. మన ఆంధ్ర కాదు, ప్రపంచానికి తెలియాలి. ప్రపంచాన్ని తెలియపరుస్తానన్నవాడు దేవుడు. బోధించమన్నది మనల్ని బోధించమన్నారు. అది మీ ద్వారాగే తెలియాలి. ఆ బహుమతి మీకు వస్తుంది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం నుంచి ఒక ఎపిసోడ్ కాకుండా 2వ నుంచి స్టార్టింగ్. 1 పాప శోధన. పాపము, దానికి జీతము శోధన, బాధ. 2 వ్యాధులు, మనకొచ్చే వ్యాధులు. ఈ వ్యాధులు కూడా దేవుడు తీసివేసిన ఈ వ్యాధులు. 3 నిందలు, మన మీద లోకంలో నిందలు భయంకరంగా పడతా ఉంటాయి. ఈ నిందలు కూడా మనం మోయవలసిన అవసరం ఉంది. ఆ నిందలు అనేది ఈ లోకంలో మనుషుల ద్వారా వచ్చేది. అది ఈ లోకంలో నింద ఎప్పుడు వేశారో మన మీద, అప్పుడు మనం ధన్యులం. ఎందువల్లంటే ఈ లోకం నిందలేసినప్పుడు దేవుడు ప్రేమిస్తాడు. అది గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు. ఏదైనా హఠాత్తుగా ఏదైనా వచ్చి ఏదైనా తెలిస్తే ఈ లోకం నన్ను నిందిస్తుంది కనుక దేవునికి దగ్గర అవుతున్నాను అన్న వాదన అసలు మర్చిపోకండి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే లోకాన్ని, దేవుణ్ణి ఒకేసారి మనం ప్రేమించలేము. అందుకని లోకంలో నింద ఎప్పుడు వచ్చిందో అప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని అర్థం అవుతుంది. 4 ఇబ్బందులు, ఇంట్లోని ఆర్థిక పరిస్థితి, రకరకాల శోధనలు, రకరకాల సమస్యలు, ఇవి కూడా ఈ లోకానికి సంబంధించి వస్తూ ఉంటుంది. అప్పుడు దేవునికి దగ్గర అవుతూ ఉంటాము. 5 అవిశ్వాసము. ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి బాధలు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా అవిశ్వాసానికి మాత్రం పోకూడదు. ముందుగా ఒక అడుగు స్టెప్పు ముందుకు వేయాలి, కానీ వెనక్కి వేసే ప్రసక్తి అనేది ఉండకూడదు. అవిశ్వాసం అనేది అస్సలు ఉండకూడదు. ఎందువల్లంటే ఒక్కసారి మనం విశ్వాసంతో అడుగు వేసామంటే ఆ అడుగులు స్థిరపడి ముందుకు ఒక అడుగు వేయాలి, కానీ వెనక్కి మాత్రం వేయకూడదు. ముందుకు ఏం అడుగు వేయాలి? ప్రభా, నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా? నువ్వు తప్ప ఈ లోకంలో నాకెవరూ లేరయ్యా. తల్లిదండ్రులు, అప్పచెల్లుళ్ళు, బంధుమిత్రు వర్గంలో వాళ్ళు ఏ పాటి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు ఏమి చేయగలరు? నువ్వు చేయగలవు నాయన అని మనం విశ్వాసాన్ని విడనాడకూడదు. వీటన్నిటి నుండి పెళ్లి కుమార్తె తయారు కావాలి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసుకుని ఆ విధానంగా మనం ఉండగలిగితే పెళ్లి కుమార్తెగా సిద్ధపడికి రాకడ మేఘాన్ని ఎక్కడానికి సిద్ధంగా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. ఈ శ్రమలన్నీ పెళ్లి కుమార్తెకి వచ్చి తీరవలెను, రావాలి ఖచ్చితంగా. మన జీవితంలో ఎప్పుడన్నా ఈ లోకం నిందించిందనుకో, అది అప్పుడు బాధపడ్డ తర్వాత, అబ్బా ఈ లోకం నన్ను నిందించింది, నా మీద లేనిపోని నిందలు సాడీలు చెప్పారు గనక నేను ధన్యురాల్ని, లేక నేను ధన్యుడిని అని మనం అనుకోవాలి. ఎందుకంటే అది పడాల్సిందే అని బైబిల్ ఖచ్చితంగా ఇక్కడ చెప్తుంది. ప్రకటన గ్రంథం కూడా మనకి చెప్తుంది. ఈ శ్రమలో గుండములో తిరుగుచూ ఆ వస్త్రములు సంపాదించుకొనవలెను. అంటే గుండం అంటే శ్రమలని అగ్నిగుండం. ఈ లోకంలో తిరిగి ఈ శ్రమల గుండంలో నుంచి, అగ్నిగుండంలో నుంచి, బాధల్లో నుంచి, కష్టంలో నుంచి మనం విడుదలవుతున్నాము. ఎప్పుడైతే విడుదలయ్యామో దేవునికి సొత్తు అవుతున్నావు. ప్రభు ఏమంటున్నారంటే, లోకం నిన్ను ఎప్పుడైతే నిందించిందో అప్పుడు నువ్వు నా వాడివి అవుతావు. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో కూడా ఇందాక చెప్పాను నేను లక్కవారలోని, అందులో కూడా ఏమని ఉందంటే, లోకము నిందిస్తే నాకు చెరువయ్యి నా దగ్గరలో ఉంటావు. లోకాన్ని నన్ను రెండు ఒకసారి ప్రేమించలేవు కదా. నేను ప్రేమించాను నిన్నంటే లోకం విరోధంగా ఉంటుంది. లోకానికి నువ్వు స్నేహితుడిగా ఉంటే నాకు విరోధంగా ఉంటావు. అందుకని లోకం మిమ్మల్ని ఎప్పుడు ద్వేషించిందో అప్పుడు నేను మీకు దగ్గర అవుతానని ప్రభు చెప్తున్నారు. అవి దాటి బయటకు వచ్చిన ఎడల పెళ్లి కుమార్తెగా సిద్ధపడలేరు. అవి ఈ లోకాన్ని కానీ దాటి వచ్చినప్పుడే సిద్ధపడతాం, కానీ లోకంలోనే మనం ఉండి, లోక సోదరులోనే, లోక బాధల్లోనే ఉండి దేవుణ్ణి స్తుతించకపోతే పెళ్లి కుమార్తెగా సిద్ధపడటం చాలా కష్టం. ఈ 5 రకములు వస్త్రములు ధరించుటకు బట్టి ఒకే రకమైన వెలుగు ఉండదు.
ఈ 5 రకాలు, ఈ 5 రకాలు ముందు ఎపిసోడ్స్‌లోని చెప్పాను. ఈ 5 కూడా వెలుగు ఉండదు. ఈ 5 రకాలు. ఈ 5 రకములుగా ఆ మహిమ ఉండును. ముందు చెప్పిన దాంట్లో ఉంది. అది కంపల్సరీగా చూడాలి. 5 రకములు ఆ వస్త్రములు మెరియును. ఇవి ధరించిన వారికి తెలుస్తుంది. 5 రకాల వస్త్రాలు ఇచ్చారు. ఈ 5 రకాల వస్త్రాలు కూడా మెరుచు. లోకం మీద ఉన్న వస్త్రాలకును వాటి వస్త్రాలకి బోల్డంత తేడా ఉంది. ఆ వస్త్రాలు దేవుడిచ్చిన వస్త్రాలు, ఈ వస్త్రాలకి సంబంధం లేదు. ఆ వస్త్రము మెరియును. ఇవి ధరించిన వారికి 5 రకముల సంతోషములు ఉండును. ఎవరైతే ధరిస్తారో అవి 5 రకాల సంతోషాలు ఉంటాయి. ఇది ఎవరు ధరిస్తారు? డైరెక్ట్గా శరీరానికి సంబంధించిన వస్త్రాలు కావు. అవి పరిశుద్ధాత్మకు సంబంధించిన వస్త్రాలు, ఆత్మకు సంబంధించిన వస్త్రాలు. ఈ లోక వస్త్రాలు కావు. ఈ 5 రకములు కాక ఆయా సమయములందు వేసుకొని కోటాను కోట్ల వస్త్రములుడును. ఈ 5 వస్త్రాలు పెళ్ళి కుమార్తెకే. ఈ పెళ్ళి కుమార్తె, పెళ్ళి కుమారుడు వరుస ఇందాక చెప్పాను. ఎవరాళ్ళు? 12 మంది, మొత్తం 12 మంది పాత నిబంధనకర్తలు, 12 మంది కొత్త నిబంధనకర్తలు. వాళ్ళు పెళ్ళి కుమార్తె. ఒక్కొక్క మనిషికి కోటాను కోట్ల సైన్యం ఉంటుంది. ఆ కోటాను కోట్ల సైన్యం ఇక్కడ చెప్తున్నారు. కోటాను కోట్లు వస్త్రములను వాళ్ళందరూ కూడా వినేవాళ్ళు కూడా ఆ వస్త్రాలు సంపాదించుకుంటారు. ఈ 24 మంది పెద్దలు కూడా ఇందాక మరి ముందు చెప్పిన దాంట్లోనే పేర్లన్నీ కూడా వివరంగా చెప్పాను. 12 మంది పాత నిబంధనకర్తల పేర్లు, తర్వాత కొత్త నిబంధనకర్తల పేర్లు. అది చూస్తే మనకు మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఆదాము అంటే మహిమ వస్త్రములు ఇచ్చును. ఆదాముకి ఏ వస్త్రాలు ఇచ్చాడు? మహిమ గల వస్త్రాలు ఇచ్చాడు. ఈ మహిమ గల వస్త్రాలు ఇచ్చినప్పుడు ఆదాముకి, అవ్వమ్మకి సిగ్గేంటో తెలియలేదు. ప్రభువు సాయంత్రం పూట చల్లని వేళ వచ్చినప్పుడు, ఆదామా, అవ్వ అంటే ఎక్కడున్నాడు? మీ దగ్గర ఉన్నాను ప్రభువా అని పరుగులో వచ్చి ప్రభుతో మాట్లాడి, అప్పుడు ప్రభు వెళ్ళిపోతే వాళ్ళు అక్కడ మళ్ళీ ఆనందంగా ఉండేవారు. ఇప్పుడు వద్దన్న పని ఎప్పుడైతే చేశారో అప్పుడు ఏమైంది? ఇక్కడ ఆ వస్త్రాలు అనేది పోయి చర్మ సొక్కాలు కుట్టించాడు. పాపం అనేది ఎప్పుడు తెలుస్తుందో, దానికి ముందు ఉన్నది తెలియలేదు వాళ్ళకి. వద్దన్న పండు తిన్నందువల్ల పాపం తెలిసింది గనుక వస్త్రాలు మారిపోయింది. దాని ముందు మహిమ కలిగిన వస్త్రములు. ప్రభు యేసు రక్తమునందు శుద్ధి చేసుకుందరో వారందరూ ఈ వస్త్రంలో కలిగి ఉందురు. ప్రభు రక్తంలో శుద్ధి అవ్వాలి. ఆ రక్తంలో ఎవరైతే శుద్ధి అవుతారో వాళ్ళకి ఈ వస్త్రాలు ఇస్తాడు ప్రభు. మృతుల గుంపు, సజీవుల గుంపు, 24 గుంపులో ఏదో ఒక గుంపులో ఉందుము. మృతుల గుంపులో సజీవుల గుంపు. 1 కొరింథీ 15:23 రాసింది. మృతుల గుంపు అంట, సజీవుల గుంపు. మృతుల గుంపు అంటే ఎవరికి సాదృశ్యము? మోషేకి సాదృశ్యము. సజీవుల గుంపు అంటే ఎవరికి సాదృశ్యము? ఏలియా గారికి సాదృశ్యము. మృతులందరూ మోషే మళ్ళీ అతను చచ్చిపోయిన తర్వాత ఎముకలు తీసుకెళ్ళి పరలోకములో పెట్టి శరీరాన్ని, ఎముకలు, నర్రములు, చర్మము అన్నీ కప్పి రేపు రాకడికి ముంగుర్తుగా రాబోయే మోషేను, తర్వాత బ్రతికిన సజీవులుగా ఉన్నవాళ్ళు సజీవుడు కానీ మోషే గారు, ఏలియా గారు రత్నగా అగ్ని గుర్రాల మీదను పైకి ఏ రూపునిగా అయితే వెళ్ళారో ఆ రూపునిగా సజీవులమైన మనమందరం కూడా వెళ్తానికి ముంగుర్తుగా ఉన్నది. రక్షణ వస్త్రములు. యెషయా 61:10. తెలిసిన పాపములు ఒప్పుకొని క్షమాపణ నొందవలెను. తెలిసిన పాపములు, తెలియని మనం ఏం చేయలేము, అది దేవుడు తీసేస్తాడు. కానీ తెలిసిన పాపాలు ఘోరమైన పాపం. అందుకని ఆ పాపాలు మనం దేవుని సమ్ముఖం ముందు ఒప్పుకోవాలి. కానీ పాస్టర్ గారి దగ్గర కానీ, ఇంకొకరి దగ్గర కానీ, ఇంకొకరి దారి కానీ ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. దేవుని సమ్ముఖం ముందు మనం ఒప్పుకోవాలి. ఇక మీదట చేయమనే ప్రమాణము చేయవలను. ప్రభా, చేసిన పాపం అంటే ఉట్టి శరీరానికి సంబంధించిన పాపమే కాదు. పాపం అంటే ఆత్మకు సంబంధించిన పాపము, చూపుతోని కానీ ఆత్మతోని కానీ, ఇవి ఆలోచించుకుంటే పాపాలు. ఈ పాపాలు కూడా దేవుని దగ్గర మన ఆదివారం ఆరాధన చేసేటప్పుడు ఆరాధనలోని ప్రమాణం చేస్తాము. అలాగే ప్రతిరోజు కూడా 24 గంటలకు ఒకసారి ఆ పాపాలు ఏమనంటూ ఒప్పుకుంటే అది అంతటితో శుద్ధి అయిపోతుంది. మన దగ్గర పాపం లేదు.
పాపము ఇంకా ఏదన్నా ఆలోచిస్తేనే పాపం. పాపం ఎప్పుడు శుద్ధి అయింది? యేసు ప్రభు శిలువ మీద పడ్డ తర్వాత, నా రక్తాన్ని కాల్చిన తర్వాత మన పాపాలన్నీ కడగబడిపోయినాయి. ఎవరి దగ్గర పాపాలు లేవు. అయితే మళ్ళా రావడం ఏంటంటే, మళ్ళీ కొత్తగా మనం ఆలోచించుకుంటే వచ్చే పాపాల కోసమే మనం ప్రార్థన చేసుకొని పాపాన్ని తండ్రి దగ్గర ఒప్పుకుంటే సరిపోతుంది. ఎప్పుడు పొరపాటులో పడునో అప్పుడే రక్షణ వస్త్రంలో పరలోకమునకు వెళ్ళిపోవును. ఎప్పుడు పొరపడ్డాము, పడునో పొరపడునో పడునో అప్పుడే రక్షణ వస్త్రంలో పరలోకానికి వెళ్ళిపోవును. మనము ఇచ్చినప్పుడు ఆ రక్షణ వస్త్రాలు మనం ధరించుకున్నప్పుడు, అది ఏ ప్రార్థన చేస్తే మనం ధరించుకున్నాము, ఏ ప్రార్థన చేస్తే మనకు దర్శన వరం వచ్చింది, ఏ ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మతో మాట్లాడే వరం వచ్చింది, అలాగే దాని ముందు ఎంత కష్టపడ్డాము, ఎంత ప్రార్థన చేశాము, ఎన్ని సన్నిధి చేశాము, ఎన్ని ఆదివారాలు కరెక్ట్గా వెళ్ళాము, శుక్రవారాలు వెళ్ళామా లేదా, 40 రోజులు ఉపవాసాలు చేశామా లేదా, అవి చేయబట్టే కదా ఇవి వచ్చినాయి అని అదే రూట్లో ఉండాలి. కానీ మళ్ళా నువ్వు మార్పు చెందితే దేవుడు ఇచ్చిన వరాలు మళ్ళీ దేవుడు తీసేసుకుంటాడు. మరియు పాపము నుండి మరలకొని మారు మనసు పొందగానే రక్షణ వస్త్రంలో మరలా అనుగ్రహింపబడును. అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా అక్కడ వెళ్ళిపోయినప్పుడు, అయ్యో ఎంతో తప్పు చేశాను, నేను దేవుని వదిలిపెట్టేసి వచ్చానని మారు మనసు మళ్ళా పొంది మళ్ళా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడే మళ్ళీ ఆ వస్త్రాలు మళ్ళా ప్రభు మనకి ఇస్తారు. ప్రకటన గ్రంథం 7:10లో ఉంది. నీతి వస్త్రములు, నేను రక్షణ పొందినాను గనుక వస్త్రములను ధరించుకున్నాను. నీతి వస్త్రములు నేను రక్షణ పొందాను అంటే బాప్తిసం తీసుకున్నాను, పొందినాను గనుక వస్త్రములు ధరించుకున్నాను. బాప్తిసం తీసుకున్నాను కాబట్టి ఈ వస్త్రాలు నేను ధరించుకున్నాను గనుక నేను నీతిగా నడుచుకుందును. అది ఇంక నీతిగా మనం నడుచుకోవాలి. ఆ నీతి అనేది ఏమిటి? నీతి మన నాలుకని మన ఇష్టప్రకారంగా మాట్లాడకుండా పిల్లల మీద కానీ, భర్త మీద కానీ, భార్య మీద కానీ, పక్కింటి వాళ్ళ మీద కానీ, ఎదరింటి వాళ్ళ మీద కానీ మనం నాలుకను కాసుకోవాలి. నాలుకను కాసుకొని నాలుగు ఇప్పుడున్నప్పుడల్లా యుగో తండ్రి అయిన సృష్టికర్తను మనం ప్రార్థించేటప్పుడు అదే నాలుగుతోనే రకరకాలుగా మాట్లాడితే అది పాపం. గనుక ఆ నాలుకను బంధించుకుంటే చాలు. నాలుకను ఇష్టప్రకారంగా మాట్లాడినందువల్ల మనకు వచ్చేది లేదు, పోయేది మాత్రం చాలా ఉంది. సాతాని క్రియలు చాలా గలిబిలిగా ఉంటుంది అని తీర్మానించుకొని నీతిగా నడిచినప్పుడు అలా తీర్చి అలా నీతిగా నడుచుకోవాలి. దేవుడు నీతి వస్త్రములు ఇచ్చును. ఇందులోని వరాలు అనేది, దేవుని వరాలు అనేది ఒకటి తర్వాత ఒకటి ఎన్నెన్నో ఇస్తారు. కానీ లోకానికి సంబంధించిన ధనము, ఆస్తి, అంతస్తు అలా రాదు. అది అడగటం కూడా తప్పే. దేవుడు ఒకటి ఇచ్చిన తర్వాత అది మన క్రమశిక్షణ ప్రకారంగా మనం నడుచుకోగలిగితే మిగిలింది ఇంకోటి ఇవ్వడానికి దేవుడు సిద్ధపడతాడు. భూలోకంలోని నీతిగా నడిచినందుకు నీతి వస్త్రములు. ఈ భూలోకం మీద మనము నీతి నిజాయితీగా నడిస్తే అది నీతి వస్త్రములు మనకి వస్తాయి. పరలోకంలోనికి వెళ్ళుటకు రక్షణ వస్త్రములు ఇవ్వబడును. పరలోకానికి వెళ్ళటానికి కూడా రక్షణ వస్త్రాలు మనకు వస్తాయి. యేసు ప్రభు చేసినవన్నీ మన కొరకేననియు, ఆయన సంపాదించినవన్నీ నాకు ఇచ్చినని నమ్ముటే నీతి వస్త్రములు. దేవుడి దగ్గర ఉన్నాయన్నీ మనకే, అందులోనే మనయే. ఎందుకంటే యేసు ప్రభు గొర్రెపిల్ల, మనము వధువు సంఘము, పెళ్లి కుమార్తె వరుసకు సంబంధించిన వాళ్ళము. అలాంటప్పుడు మరి వధువు సంఘమైన గొర్రెపిల్ల యేసు ప్రభు అయినప్పుడు, పెళ్లి కుమారుడు అయినప్పుడు అతను సంపాదించిందల్లా మనదే కదా. అయితే మనం అతను చెప్పిన సిద్ధాంతానికి మనం నడవలేక, బైబిల్ సిద్ధాంతాన్ని మనం నడవలేక పోవటం వల్ల మనం తీసుకోలేకపోతున్నాము. ఇదే పొరపాటు. ఒక్కసారి నీవు తీసుకొని చూడు, ఒక్కసారి కష్టపడి చూడు, ఆ తర్వాత సమస్తం కూడా దేవుడికి ఉన్నవన్నీ కూడా మనయే. 3 జయవస్త్రములు. జయము మనకి ఎటు వెళ్ళినా కూడా జయము అని అంటారు కదా. ఆ జయ వస్త్రములు, నీతి వస్త్రములు ధరించుకొని శోధన జయించినప్పుడు, నీతి వస్త్రములు ధరించుకొని శోధనలో జయించినప్పుడు, మంచి నీతి వస్త్రాలు ఉన్నప్పుడు శోధనలు వస్తాయి. అదే ప్రభు చెప్తున్నాడు. నేను దూరంగా ఉంటే మీకు ఈ లోకము దగ్గర అవుతుంది, నేను దగ్గరగా ఉంటే లోకము దూరంగా ఉంటుంది, నీకు లోకమే దూరంగా ఉండటం మంచిది అని అంటున్నాడు. ఈ లోకంలో పలుకుబడి,
ఈ లోకంలో హోదాలు మనకు వద్దు. ప్రభు ఈ లోకానికి వచ్చి యూదులు అనుకున్నారు యూదులకి రాజుగా ఉంటాడు, ఉన్న సింహాసనం పక్కన సింహాసనం వేసి కూర్చోవచ్చు అనుకున్నారు 12 మంది శిష్యులు. చాలా రోజుల దాకా తెలియలేకపోయింది. ప్రభు అన్నాడు, ఈ లోకం నాది కాదు, ఈ లోకంలో రాజరికం నాకు అక్కర్లేదు, నా లోకం వేరు, నా రాజకం వేరు అని చెప్పేసి ప్రభు చెప్పడం జరిగింది. ప్రభు మనకు జయవస్త్రములు ఇచ్చును. జయము ఎక్కడికి వెళ్ళినా కూడా జయము కలిగే వస్త్రాలు కూడా ప్రభు ఇస్తారు. ఎందుకు జయించినాడనగా ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ప్రభు నన్ను పడనీడని నమ్మినవాడు గనుక జయించగలిగినాడు. ఎవరిని జయించాలి? లోకాన్ని జయించాలి. లోకం ఎవరిది? సాతానుది. ఈ సాతాన్ని మనం జయించటం, ఈ సాతాన్ని జయించిన తర్వాత మనకి మంచి వస్త్రాలు, నీతి వస్త్రాలు, ఈ వస్త్రాలన్నీ కూడా మనకిస్తాడు. ఎఫెసీయుల 6:10, ప్రకటన 3:5 ఉంది. ఈ లోకాన్ని జయించాలి అంటే యేసు ప్రభు ముందు చేసింది ఏంటి? శుక్రవారం నాడు మరణించారు. ఇది ముందు ఎఫెసీయుల్లో కూడా చెప్పాను, మళ్ళా ఇప్పుడు చెప్తున్నాను. శుక్రవారం నాడు మరణించారు. సాయంత్రానికి అతను తీసుకెళ్లి సమాధిలో ఉంచారు. శనివారం వచ్చినప్పుడు ఆ శనివారం పాతాళ లోకానికి మెట్ల మీద నడుస్తూ ఉంటే అక్కడ అంధకారం ఏర్పడింది. అస్సలు కనిపించడం లేదు. చీకటి, అయోమయ చీకటి, పాతాళం అంటేనే చీకటి. ఈ చీకటిలో మరి అతను అంధకారంలో ఉన్నారు కనుక ప్రభు శనివారం నాడు రాత్రుళ్ళు పాతాళ లోకంలో వెళ్ళటం మొదలుపెట్టారు. పాతాళ లోకానికి వెళ్ళారు. చీకటిలోని ప్రభు వెళ్తుంటే అడుగులు వేస్తుంటే వెలుగులు వచ్చేస్తున్నాయి. ప్రభు వెళ్తుంటే ప్రభు అంతా వెలుగు. వెళ్ళిన తర్వాత మరి పాత నిబంధన కర్తలు కొన్ని కోట్ల మంది ఎవరి చేతిలో ఉన్నారు? సాతాను చేతిలో బందీయులు ఉన్నారు. మరి అందులో ఎవరున్నారు? అబ్రాహము, ఏలియా, ఇలాంటి గొప్ప గొప్ప ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా సాతాను చేతిలో బందీగానే ఉన్నారు. మనం ఏ పాటి వాళ్ళం సాతాను ముందు? అందుకు మనము ప్రభువు వచ్చి వెళ్ళి ఆ శనివారం నాడు అతనితో సాతానుతో యుద్ధం చేసి ఆ కోటాను కోట్ల బందీగా ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి పరలోకంలో ఒక స్థానాన్ని ఏర్పాటు చేసి దానికి 7 ఊసులని పేరు పెట్టి అందులో పెట్టారు. అలాగే ఈ రోజున ఈ లోకంలో మనమందరం కూడా సాతాను చేతిలో బందీ అయి ఉన్నాము. ఈ లోకము సాతానుది ఇప్పుడు. అందుకనే రేపు వచ్చే రాకడిలో మళ్ళా ప్రభు పాతాళ లోకానికి వెళ్ళి యుద్ధం ఎలా చేసి వాళ్ళని ఇడిపించాడో అలాగే మనల్ని కూడా ఈ సాతాను చేతి నుంచి ఇడిపించి అంతక్రీస్తుని, అబద్ధ ప్రవక్తని అగ్నిగుండంలో పడేసి సాతాన్ని పాతాళ లోకంలో ఎయ్యేండు బంధిస్తారు. ఆ తర్వాత ఈ భూలోకం మీద పరలోకంలోని జరిగే సంఘటనలు అన్నీ కూడా జరుగుతాయి. ఎయ్యేళ్ళు అయిపోయిన తర్వాత అప్పుడు పాతాళ లోకంలో ఉన్న లూసిఫర్ని బయటికి తీసి అతనితో యుద్ధం చేసి అతన్ని కూడా తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తారు. అప్పుడు ఆదాము కాలం నుంచి రక్షణ కాలం అంటే చివరి కాలం వరకు కూడా ఉన్న ఆత్మలు, బ్రతికిన వాళ్ళు మొత్తం అందరూ కూడా మరి తీర్పు జరుగుతుంది. అప్పుడు ఆ తీర్పును బట్టి పాతాళ లోకానికి వెళ్ళవలసిన వాళ్ళు పాతాళ లోకానికి, పరలోకానికి వెళ్ళవలసిన వాళ్ళు పరలోకానికి వెళతారు. హతసాక్ష్య వస్త్రము, 3 వస్త్రములు పొందినప్పుడు ధైర్యంగా ఎవరు నిలిచి ఉందురో. ఈ వస్త్రాలు మనం సంపాదించుకోవటంలోనే ఎప్పుడైతే ఈ వస్త్రాలు 3 వస్త్రాలు మనం సంపాదించుకున్న తర్వాత, ఈ వరాలు మనం పొందిన తర్వాత మనలో గర్వము, అహంకారము, ఉగ్రత ఏముండవు. ప్రశాంతమైన వాతావరణం మనకు వస్తుంది ప్రభు ఇచ్చిన ఈ వాతావరణాన్ని బట్టి. మరణకరమైన శ్రమ, మనం చచ్చిపోయే శ్రమ వచ్చిన, శోధన వచ్చినప్పుడు వారు హతసాక్షులుగా కావచ్చును. శోధన వచ్చినప్పుడు హతసాక్షులుగా. ఈ హతసాక్షులు ఎవరు? అయ్యా మా దగ్గర ప్రార్థన చేయటానికి రండి అంటాం, లేదంటే దారంట వెళ్ళిపోయిన తర్వాత పట్టుకొని కొడతాము, చంపటము. వాళ్ళ వల్ల దేవుని సేవ నమ్మకంగా, అందరూ కాదు ఇక్కడ, నమ్మకంగా దేవుని సేవ చేసేటప్పుడు హఠాత్తుగా వాళ్ళ మీద మరణ వాత పడ్డప్పుడు ఇది హతసాక్షులు అంటారు. ఈ హతసాక్షులు మన 11 మంది శిష్యులు పడ్డారు. దేవుని శిష్యులు 11 మంది కూడా పడ్డారు. యోహాను గారు ఒక్కతనే పడకుండా మామూలు మరణం మరణించారు. వీళ్ళకి తీర్పు ఉండదు. రేపు తీర్పు లేకుండా పరలోక రాజ్యానికి వీళ్ళకి ఇస్తారు. ఇది మహా గొప్పది.
అందరికీ దొరకనిది ఆ వరము, మంచి వరము దొరకనిది. అలాగే బాప్తిసం తీసుకొని మందిరానికి వస్తూ వస్తూ మళ్ళీ ఆగిపోయి మళ్ళా బయటికి వెళ్ళిపోతే వాళ్ళకి తీర్పు ఉండదు, డైరెక్ట్గా పాతాళ లోకానికి దిగుతారు. సాధు సుందర సింగ్ గారికి ఇది చాలా ఇష్టము. ఎవరికి లేని మహిమ వీరి కుండును. సాధు సుందర్ సింగ్ గారికి మహిమ వస్త్రములు అతనికి ఇష్టము. ఎవరికి లేని ప్రభువు వారికి ఇచ్చారు. ప్రభువు హతసాక్షి అయినారు గనుక వీరును హతసాక్షులే ఎడల ప్రభుతో సమానులవుదురు. ప్రభు కూడా హతసాక్షే. ఎందుకంటే ప్రభుని కొట్టి చంపారు కదా, అందుకని అతనికి తీర్పు లేదు. ప్రభు తీర్పే ఉందనుకో, మామూలుగా మరి టోటగా చెప్పాల్సిన మాట అది. ప్రభుకి తీర్పు లేదు గనక, దేవుని కుమారుడు గనక. దానికి ముందు దేవుడు కాదు, యేసు ప్రభు కుమారుడే. ఎప్పుడైతే అతను తండ్రి చెప్పింది విని అతను శ్రమలో బాధలు పడి శిలువ మీద మరణించి లెగిశారో అప్పుడు అతను కూడా దేవుడయ్యాడు. హతసాక్షి ఒక్కమారే అపోస్తుల కార్యములు 7:58, 12:2 దీర్ఘకాల హతసాక్షులు, కంటిన్యూటీ హతసాక్షులు, కంటిన్యూగా. ఇప్పుడు ఆ కాలం వచ్చేసింది. చంపుకుంటాలు రోమా 8:36, యెషయా 61:3 కూడా ఉంది. 5 ప్రకాశమైనవి నిర్మలమైనవి ఉన్నగో సన్నని నారబట్టలు, ప్రశాంతమైనవి నిర్మలమైన సన్నని నారబట్టలు. ప్రకటన గ్రంథం 19:8 ఉంది. నారబట్టలు. ఈ నారబట్టలు అనగా పట్టు వస్త్రములు. ఇదివరకు పాత నిబంధన కాలంలో ఆదాము అవ్వ కాలం తర్వాత ఈ పట్టు వస్త్రాలే వాడేవాళ్ళు. ఆ పట్టు అనేది ఉనికి, ఆ పట్టు అనేది మనిషికి చాలా విలువైనగానో చక్కగా ఉండేది. అవి పట్టు వస్త్రములు. ఇవే పెళ్ళే వస్త్రములు. ఇవి ధరించిన వారు ఎట్టివారైనాగా ఆయన ప్రేమ మన ఎడల ఎంతవరకు ఉన్నదో మన ప్రేమయో ప్రభు ఎడల అంత సమానముగా కనపరచు కలిగిన వారు. యేసు ప్రభు మన మీద ఎంత ప్రేమ, ఆ ప్రేమగా లెక్క ఎవడ కట్టగలడు? అతని రక్తాన్ని చిందించాడు. అలాగే రక్తాన్ని చిందించిన ప్రేమ ఎవరికి ఉంది? మనం ఎవరం? మనమే కాదు, ముందు మరణించిన వాళ్ళు, మనము ఇంకా బ్రతుకుతూ పుట్టే వాళ్ళు కూడా పాపం నుండి విడుదలయ్యే ఆ రక్తము యేసు ప్రభు రక్తము, అతని ప్రేమ వల్ల, వధు సంఘము ప్రేమ వల్ల. అలాగే యేసు ప్రభు ఎంత ప్రేమగా మన మీద తన రక్తాన్ని చిందించాడు, అంత ప్రేమగా మనము కూడా దేవుని ప్రేమించాలి, దేవుని ఆరాధించాలి. సమయం లేదు కానీ, లేకుంటే అప్పుడు రావాలి ఇప్పుడు వచ్చేవాళ్ళం అంటాం కాదు. సమయాన్ని అనుకూలం చేసుకొని దేవుని దగ్గరికి వచ్చి దేవుని ఎంతగా మనల్ని ప్రేమించాడో అంతగా మనము ప్రేమించాలి. సమానమైన ప్రేమ కాదు కానీ యేసు ప్రభునందు మిక్కటమైన ప్రేమ కలిగి ఉండవలెను. సమానమైన ప్రేమ, యేసు ప్రభు సమాన ప్రేమ మనం ఎలాగా ప్రేమించగలం? అతని రక్తాన్ని చిందించాడు, దెబ్బలు తిన్నాడు, ఎన్నో బాధలు పడ్డాడు. మనం రక్తాన్ని చిందించగలమా? మనం దెబ్బలు తినగలమా? మన బాధలు పడగలమా? కాదు. మనం ఏది అంటే అతని రక్తాన్ని మనకు చిందించాడు, రక్తాన్ని పెట్టి మనకు కొనుక్కున్నాడు. కాకపోతే మనం అతని ప్రేమ దేని మీద చూపించాలి? కన్నీటితో ప్రార్థన చేస్తే చాలు, కన్నీరు అతనికి ఇస్తే చాలు. ఆ కన్నీటి ప్రార్థనకి అతనికి ఆనందం. ఈ మన ప్రాణాన్ని కూడా అతనికి ఇవ్వనక్కర్లేదు, అతను ఇచ్చాడు కానీ మనం ఇవ్వక్కర్లేదు. ఆ కన్నీరు ప్రార్థన సమయం అనుకూలను బట్టి సందగాడ వంగి తెల్లవాళ్ళు ప్రార్థన చేసినా అలా చేయమని ప్రభు ఎక్కడా చెప్పలేదు. నువ్వు చేసే ప్రార్థన కొంచెమైనా కూడా హృదయపూర్వకంగా దేవుణ్ణి స్మరించమన్నాడు. అది కావలసిన ప్రార్థన. దానికి సాదృశ్యంగా రెండో దొంగ కనిపిస్తున్నాడు. ఫస్ట్ దొంగ అన్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించమన్నాడు. రెండో దొంగ అన్నాడు, ఇంకా నీకు బుద్ధి రాలేదా? ఈ శిక్ష మనకు న్యాయమే కానీ అతను ఏ నేరము చేయలేని అతను మన కోసం ప్రాణం పెట్టిన అతను శిక్ష అనుభవిస్తున్నాడు. తండ్రి ఇతనికి తెలియదు కాబట్టి మరి నేడే నీ లోకంలో నన్ను చేర్చుకోమంటే నేడే పరదేశంలో ఉందని మాట ఇచ్చాడు. మాట ప్రకారంగా లోకానికి వెళ్ళిపోయాడు. తన బాప్తిసం లేదు, విశ్వాసం లేదు, నమ్మకం లేదు. ఆ క్షణంలోనే మారాడు. మనము కూడా హృదయ పూర్వకంగా మారితే చాలు. ఎల్లప్పుడూ ప్రభు తలంపే కలిగి ఉండవాలని, ఎల్లప్పుడూ కూడా అతను తలంపు కలిగి ఉండాలే కానీ పనులు చేసుకుంటాం మానేయటం, లేకుంటే నిద్రపోవడం మానేయమని బైబిల్లో ఎక్కడ చెప్పలేదు. తలంపు, ప్రభా నువ్వు ఉన్నావయ్యా, నాకేం లోటయ్యా, నువ్వు ఉండగా నాకేమీ బాధ లేదయ్యా,
అని చెప్పుకుంటమే మన తలంపు అంతా కూడా ప్రభు మీదే ఆధారపడి ఉండాలి. దేవుడిచ్చిన 10 ఆజ్ఞల ప్రకారము చేయవచ్చును కానీ ప్రభువును మిక్కటముగా ప్రేమించుట, అతని మీద మనసు పెట్టుకుంటమే ప్రేమించుట. మన మనసు మార్చుకుంటే అతని ప్రేమ మనలో లేని ఎడల క్షణంలోని సాతాను మనలోని జ్వరబడి మనకు లేనిపోయిన సమస్యల్ని తీసుకొచ్చి పెడతారు. మాత్రము మిక్కిలి కష్టము పరిశుద్ధ నిత్య సావాసము, పరిశుద్ధ ఆత్మ మనలో ఉండి నిత్య సావాసము చేయగలడు. ఈ పరిశుద్ధాత్మని ముందు మనం పొందుకొనటమే కష్టం. ఆ పరిశుద్ధాత్మ మనలో వచ్చే వరకు ప్రార్థనలో సన్నిధి గుడి మానకుండా వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ మనలో ఉండిపోతాడు. అక్కడి నుంచి ఇంకా కంటిన్యూటీగా చేయాలి. ఇక్కడ దేవునితో కొద్ది సావాసమే కానీ పరలోకములో ఎక్కువగాను వృద్ధిగాను ఉంటుంది. నిత్యముగా ఉండును. నిత్యము అతను చూస్తూ మనము బ్రతుకుతూ ఉంటాము. ఈ లోకంలోనే మన కళ్ళు మూసుకున్నప్పుడు ప్రభు అన్నప్పుడు వచ్చి కలిసి మాట్లాడతారు. కానీ మరి ఆ లోకంలోకి వెళ్ళినప్పుడు కంటిన్యూటీగా అతనితో మనతో అతను కలిసి తిరుగుతూ ఉంటాము. మనోనిదానము మనోనిదానము దరదు. తండ్రి మనము ఒక్క స్థానంలోనే ఉందుము. తండ్రి మనము యేసు ప్రభు మనము అందరం కూడా మనము ఒక్క స్థానంలోనే ఉందుము. అతను మనము కూడా ఏకరీతిగా ఎందుకని ఉంటాము? ఇప్పుడు యేసు ప్రభుకి శరీరం ఉందా? యెహోవా తండ్రికి శరీరం ఉందా? పరిశుద్ధాత్మకి శరీరం ఉందా? అవన్నీ కూడా ఆత్మకు సంబంధించినవి. మనము కూడా ఆత్మ అని గనుక అక్కడికి వెళ్ళినప్పుడు క్షయితమైన ఈ శరీరం ఇదిలించుకొని అక్షత దేశంగా మనం వెళ్తాము గనక అందరం కూడా ఆనందంగా కలిసి అక్కడ ఉంటాము. భూలోకమునందు నిత్య సావాసములు ఉండవలని ఆశ ఉండును కానీ కుదరదు. ప్రభుని ఇక్కడ ఈ లోకంలో మనం మాట్లాడాలని, అతనితో నిత్యము స్నేహంగా సావాసంగా ఉండాలని మనం ఎన్నో ప్రార్థన చేస్తాము, ఎన్నో ఆశపడతాము. అతనికి ఇష్టం అవ్వాలి. అతను మన దగ్గరకు వచ్చి మనతో మాట్లాడి మనతో స్నేహం చేయాలంటే అది చిన్న విషయం కాదు. అతని రావడం ఈజీయే, కానీ మనం తట్టుకోలేము. ఎందుకని తట్టుకోలేము? అతనితో మనతో మాట్లాడతాడు, ఇది చేయమంటాడు, అది చేయమంటాడు. తర్వాత సంఘానికి వచ్చి అయ్యా ఇది చేయమన్నారు, అది చేయమన్నారంటే అప్పుడు వీళ్ళందరూ కూడా దేవుడు నీతో మాట్లాడా వాళ్ళు హేళన చేస్తారు. ఈ ప్రజల వల్ల వచ్చిన ఇబ్బందులు ఇయ్యే గనుక దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడదు. మనకు వచ్చే శ్రమలు ఎందుకు రానివ్వాలి అని దేవునికి తెలుసు. గనుక మనకు వచ్చే శ్రమలు ఏదన్నా ఉంటే ప్రభు మనతో మాట్లాడటం కొద్దిగా ఆప్ చేస్తారు. ముఖ దర్శనము ఈ 4వ అధ్యాయంలో పరలోకమునకు వెళ్ళిన సంఘము నిత్యము ప్రభు యొక్క ముఖము చూచుచూయుండును. ముఖ దర్శనం పరలోకానికి వెళ్ళిన తర్వాత అతని ముఖాన్ని అలా చూస్తూ మన జీవితాన్ని గడిపేస్తూ ఉంటాం. ఎందుకంటే సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, సముద్రాలు ఉండవు, ఈ లోకం ఉండదు, సమస్తము కూడా కొత్తగా మారిపోద్ది, ఆకాశం ఉండదు. అతని వెలుగు కనుక అతని ముఖాన్ని చూస్తూ మనం ఆనందాన్ని గడపగలిగిన శక్తి అతను ఇస్తాడు. అందువలన గొప్ప శాంతి యొక్క ముఖ దర్శనము చెయ్యుదమని అనుకొందురు. ఈ లోకంలోని అతని ముఖాన్ని చూడాలి, శాంతి ఉంటుంది అనుకుంటారు. పై భాగ్యములన్నీ మనము సంపాదించుకోవాలంటే దైవ సన్నిధి బలము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈ పైన చెప్పిన అన్ని కూడా దేవునితో ఉన్న స్నేహంగా మనం ఉండాలంటే దైవ సన్నిధి మాత్రం కంపల్సరిగా ఈ లోకంలో చేయాలి, పై లోకంలోకి వెళ్ళినప్పుడు కాదు. ఈ దైవ సన్నిధి ఖచ్చితంగా మనం చేయగలిగితే బలము కలిగి ఉండవలేను. ఏం బలము? శరీరానికి సంబంధించిన బలము కాదు, ఆత్మకు సంబంధించిన బలము మనకి కలిగి ఉంటుంది. భూలోకమందు మనము ముగించవలసిన పనులన్నీ పూర్తి చేసి ముగించవలను. భూలోకం మీద ఎన్నో సమస్యలు ఉన్నాయి. మనకు పెళ్లి చేసుకుంటాం, బిడ్డలు, భర్త, తర్వాత వాళ్ళ చదువులు, మళ్ళీ వాళ్ళ పెళ్ళిళ్ళు, ఇవన్నీ కూడా ఎన్నో ఉంటాయి. అలాగే సంఘము వచ్చిన సమస్యలు యెహోషువతో చెప్తున్నాడు. ఏమని చెప్పాడు ప్రభువు? ఇదిగో జనాలు లక్షల మంది నీకు అప్పచెప్పి ఉన్నాను, నువ్వు వ్యవసాయం చేసుకోవద్దు, కానీ వాళ్ళు మాత్రం ఎవరు ఏ ఇబ్బందులో ఉన్నారు నా దగ్గరికి వచ్చి పరిశీలించు అని యెహోషువకు అప్పచెప్పారు.
అదే రూపుడిగా మనము సంఘం కోసం, మన బిడ్డల కోసం, భార్యల కోసం, లేక భర్తల కోసం ఉన్న సమస్యల్ని ఎదుర్చుకొని మనము దేవుని రాజ్యానికి మేఘమెక్కడానికి సిద్ధంగా ఉండాలి. బైబిల్ అంతా గ్రహించు చదివి ముగించవలెను. బైబిల్ మనం ఎన్నిసార్లు చదివాము అన్నది లెక్క కాదు, ఎలా చదివామన్నది లెక్క. అందుకనే ఆ బైబిలు నిదానంగా చదవాలి, ఆలోచించుకుంటూ చదవాలి. అందుకని స్పీడ్గా నేను 4 సార్లు చదివానని ఒకళ్ళు అంటారు, 10 సార్లు చదివానని ఒకళ్ళు అంటారు. దానివల్ల వచ్చే ఉపయోగాలు ఏమీ లేదు. నిదానించి ఏ ప్రవక్త, ఏ భక్తుడు ఎన్నిసార్లు ఎలాగా బాధపడ్డారు, ఎన్ని శ్రమలు పడ్డారు దేవుని దగ్గర, మళ్ళీ ఎంత వాళ్ళు వజ్ర కిరీటాలు ఎలా పెట్టుకున్నారు, ఇవన్నీ సక్రంగా ఆలోచించుకుని మనం చేయాలి. వివరము పూర్తిగా తెలుసుకొనవలెను. వాక్యమును పూర్ణముగా నమ్మవలెను. సువార్తని చెప్పే వాక్యాన్ని అన్ని కూడా నమ్మాలి. ఇది ఇప్పుడు నేను చెప్పే సువార్త కాదు, ఇది ప్రకటన గ్రంథము. సువార్తలను పాత నిబంధన ఇవన్నీ కూడా 40 మంది ప్రవక్తలు రాశారు వివరణ. ఇది ప్రభు యోహాను గారికి చెప్పడం అనేది జరిగింది. ఇది ప్రభు మాటలే కానీ ప్రవక్తల మాటలు కాదు. ప్రకటించవలన అన్నిటినీ గూర్చిన ప్రార్థనలన్నీ చేసి ముగించవలెను. ఈ లోకంలోని అందరి కోసం ప్రార్థనలు, అందరి కోసం నలుమూలల వాక్యం, ఇవన్నీ కూడా చేసి ముగించవలెను. అనగా ఖండములు, దేశములు, ప్రపంచం మొత్తం మీద ఖండాలు, దేశాలు, బంధువులు, స్నేహితులు, శత్రువులు, వీటన్నిటిని గురించి ప్రార్థించి ముగించవలను. అసలు శత్రువుల కోసం మనం ప్రార్థన చేయం. శత్రువుల కోసం ప్రార్థన చేయాలి. మనల్ని ఎవరన్నా ఏదన్నా అంటే వాళ్ళ కోసం శపించమా అంటాం, కానీ శపించకూడదు. వాళ్ళని దీవించాలి, ప్రార్థన చేయాలి, వాళ్ళ మార్పు కోసం చేయాలి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ రూపంగా ప్రకటన గ్రంథాన్ని మీకు అందించి ఉన్నాను కనుక మరి ముందు పంపించిన ఇవి కూడా మీరు చూసి లైక్ చేసి షేర్ చేసి మరి దేవునికి దగ్గరయ్యి దేవునికి దగ్గర వరము పొంది దీవించాలనే ఆశతో ఉన్న ప్రతి బిడ్డ కూడా మీ స్నేహితులకి, మీ చుట్టాలకి, మీ పక్కాలకి కూడా పంపించమని ప్రార్థన చేస్తున్నాను. దీవించి ఆస్వాదించండి. బాబు నీకు స్తోత్రం నాయన. నా ప్రభా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నా ప్రభా షేర్ చేసి ఇంకొక బిడ్డ కూడా ఈయన బాధ్యత దయచేసి వాళ్ళని దీవించి ఆస్వాదించమని యేసుని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.